వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం అమిగోస్ ఐఏఎస్ ఇచ్చే మ్యాగజైన్లోని అంశాలను డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా నిన్న కొన్ని ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మరికొన్ని అంశాలను ఈ సెషన్లో చూద్దాం. సో ముందుగా శరణార్థుల సమస్యపై సమగ్ర విశ్లేషణ. అసలు శరణార్థులు అంటే ఎవరు? ఇంగ్లీష్లో వీళ్ళని రిఫ్యూజీస్ అని అంటాం. సో తమ దేశంలో వివిధ రకాల ఇబ్బందుల వల్ల ఉండలేక వేరే ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. సో అంటే నేను ఇప్పుడు ఒక దేశం నుంచి ఈ పర్టికులర్ డే మనకు జూన్ 20 తేదీన నిర్వహిస్తాం. ఈ కంటెక్స్ట్లో చెప్తున్నాను. మామూలుగా శరణార్థి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంట్లో ఉండలేని వాళ్ళు మరొక ఇంటికి వెళ్ళి శరణు కోరే వాళ్ళందరూ ఎవరైనా శరణార్థి. సో అది పెద్ద సమస్య కాదు. ఒక దేశంలో కాబట్టి ఆ ప్రభుత్వాలు పట్టించుకుంటాయి. కానీ ఎవరైతే ఒకప్పుడు దేశం మారి వస్తారో అప్పుడు ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆ దేశానికి ఇబ్బందులు వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మయన్మార్ దేశం నుంచి రోహింగ్యాలు వాళ్ళు అక్కడ మనకు జాతిపరమైన ఘర్షణలు జరుగుతుండడంతో ఉండలేక వాళ్ళు పారిపోతున్నారు. బంగ్లాదేశ్కి వచ్చారు. బంగ్లాదేశ్లో తీవ్ర సమస్యగా మారింది ఇప్పుడు. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరినీ 2006లో ఈ గంగా నది మనకు ఈ గంగా బ్రహ్మపుత్ర కలిసి బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తాయి కదా, ఆ కలిసే దగ్గర ఒక కృత్రిమమైన మనకు ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఏర్పడింది. అక్కడ వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్నారు. కానీ అది ఇటీవల ఏర్పడిన ఒక దీవి అయినందున మరి అది మళ్ళీ వరదల్లో చిక్కుకుపోతే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇట్లా ఉంటుంది శరణార్థులకు సంబంధించింది. రీసెంట్గా మనకు యూకే దేశము, యునైటెడ్ కింగ్డమ్, రువాండా నుంచి వచ్చిన శరణార్థులందరినీ తిరిగి మళ్ళీ ఆ దేశానికి పంపింది. ఇందుకోసం ఒక చట్టమే చేసింది యూకే పార్లమెంట్. సో అంటే ఈ సమస్య మనకు చాలా చాలా తీవ్రమైనది అన్నమాట. సో మరి ప్రతి సంవత్సరము జూన్ 20వ తేదీన శరణార్థుల రోజుగా చేస్తూ ఉంటారు. సో ఏ రోజు మనకు శరణార్థుల రోజుగా జరుగుతూ ఉంటుంది అని అంటే జూన్ 20వ తేదీన శరణార్థుల రోజు జరుగుతూ ఉంటుంది. సో ఈ డే మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే మనకు 1967లో అంటే 1967లో ఒక ప్రోటోకాల్ వచ్చింది. ప్రోటోకాల్ అంటే ఒప్పందముల తీర్మానంగా చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఒప్పందము, దీన్నే 1967 ప్రోటోకాల్ అని అంటారు. సో ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎవరైనా ఆశ్రయం కోరి వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్లకు సదుపాయాలు కల్పించాలి అన్న అంశానికి సంబంధించింది. రైట్. అయితే దీనిపైన భారత్ సంతకం చేయలేదు. రైట్. సో ఇండియా ఇప్పటి వరకు దీనికి మనం ఈ కన్వెన్షన్ని మనం సరైన విధి విధానాలు మన భారతదేశంలో సరిగ్గా లేవు. అందుకే మన దేశానికి పెద్దగా ఆశ్రయం కోరే వాళ్ళు రావట్లేదు. వచ్చినా కూడా మన భారతదేశం నిలువరిస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి 2021లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెట్టినారు గత లోక్సభలో అన్నమాట. సో ఇందులో పురోగతి ఏం లేదు. ప్రైవేట్ మెంబర్ బిల్లు అనంటే మంత్రి కాని వారు ఎవరైనా సరే ప్రవేశపెట్టే బిల్లుని ప్రైవేట్ సబ్సిడీ బిల్లు అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు ఈ శరణార్థులకు సంబంధించిన ఈ ఆర్టికల్ అనేది మనకు ఉన్నది. మరి భారతదేశంలో టిబెటన్స్ చాలామంది ఇంక్లూడింగ్ దలైలామా ఆశ్రయం పొందుతున్నారు. ఎందుకు అనంటే చైనా దాడిని తట్టుకోలేక ఇంతకుముందు నేను చెప్పినట్టు రోహింగ్యాలు కానీ. అదేవిధంగా ఇటీవలి కాలంలో భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చ ఉన్నది. మనకు పౌరసత్వ సవరణ చట్టం ఒకటి అమల్లోకి వచ్చింది. సో భారతదేశానికి పొరుగున ఉన్న బంగ్లాదేశ్, అదేవిధంగా పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఆయా దేశాల్లో మతపీడనకు గురి అయి భారతదేశానికి వచ్చిన వాళ్లకు పౌరసత్వం కల్పించినారు. సో అయితే దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉన్నదన్నమాట. 2014 డిసెంబర్ 31 అనేది ఒక కట్ ఆఫ్ డేట్. ఈ డేటుకు ముందు వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇస్తున్నారు. శరణార్థులకు ఈ విధంగా పౌరసత్వం కూడా కల్పిస్తున్నారు. అయితే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధంగా ఉన్నది. సో అందరికీ ఇది పౌరసత్వాన్ని కల్పించడం లేదు. కొన్ని వర్గాలకు మాత్రమే పౌరసత్వాన్ని కల్పించడం అన్నది రాజ్యాంగం అంగీకరించదు అని చెప్పి కూడా ఉన్నది. సో అది సమీక్షించవచ్చు. న్యాయ వ్యవస్థలు ఆర్టికల్ 13 ప్రకారం ఈ చట్టాన్ని సవరించే హక్కు కలిగి ఉన్నాయి. సవరించవచ్చు, దాన్ని సమీక్షించవచ్చు కూడా. సమీక్షించిన తర్వాత ఏం జరుగుతుందన్నది మనము తర్వాత చూడవచ్చు. సో ఆ విధంగా మనకు రైట్ ఈ అంశాలు ఇక్కడ మనకు శరణార్థులు మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కానీ అన్ని అంశాలను క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ ఇష్యూలో. అండ్ నెక్స్ట్ అమెరికా, సౌదీ
ఒప్పందం. సో అమెరికా, సౌదీ అరేబియా మరి రెండు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ చెప్పుకోవచ్చు. సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో అమెరికా, సౌదీ అరేబియాలకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే రైట్, ఈ ఆసియా ఖండంలో ఈ రెండు దేశాల ఒప్పందాలు ఎప్పుడు జరిగినా సరే భారత్కు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అట్లాంటివి ఏం లేవు కాబట్టి మనకు ఇది అంత ఇంపార్టెంట్ ఆర్టికల్గా ఏమి కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సికిల్ సెల్ ఎనీమియా. సో తీవ్రమైన ఇబ్బంది ఉన్న ఒక అంశం ఇది సికిల్ సెల్ ఎనీమియా అనేది. ఇది ఒక డిజీజ్. సో డిజీజ్కి సంబంధించింది కూడా మనకు ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్స్లో వస్తున్నాయి. సో ప్రతి నెల జూన్ 19వ తేదీ సికిల్ సెల్ రోజుగా జరుపుకుంటారు. సో ఇప్పుడు వరుసగా చూడండి, జూన్ 19 సికిల్ సెల్ ఎనీమియా రోజు, జూన్ 20 శరణార్థులకు సంబంధించిన రోజు, జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజు. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూస్లో కూడా భాగంగా మీరు ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. మన కరెంట్ అఫైర్స్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవి మాత్రం మనం చెప్పుకుంటూ ఉంటాం. సో జూన్ 19న వరల్డ్ సికిల్ సెల్ డేగా జరుపుకుంటూ ఉంటాము. రైట్. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అంశాలు మీకు ఈ మ్యాగజైన్లో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఇందులో మనకు రాజకీయ అంశాలుగాన పరిశీలిస్తే రైట్, మీకు గ్రూప్ 1 ఎస్ఏ రాయాలనుకున్నాం. సో అతి త్వరలో మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతున్నది. అదేవిధంగా ఎంసీక్యూస్లో కూడా ఇక్కడి నుంచి చెప్పుకోబోయే ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్. సో లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం ధోరణులు. సో ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదం పొందింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం మనకేమని పేర్కొంటుంది? మహిళలకు 33% రిజర్వేషన్లు. ఆల్రెడీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 21 రాష్ట్రాలు దాదాపుగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్స్ ఇచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో మనకు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఈ మహిళా సాధికారత ఏ విధంగా సాధించవచ్చు చర్చించండి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము కొంత డేటాను కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డేటా అంతా మీకు ఇక్కడ అందుబాటులోకి తెచ్చినాం. మరి ఇది ఎందుకు వార్తల్లో ఉంది మనకు అంటే, లోక్సభలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న వాదన ఉంది, పురోగతి మాత్రం అస్థిరంగా ఉన్నది. సో ఇది మనకు ఇప్పుడు 18వ లోక్సభ ఎన్నికైంది కదా, 18వ లోక్సభ ఫలితాల ఆధారంగా రాసింది. 2024 ఇది. 2029 నాటికి ఖచ్చితంగా లోక్సభ సభ్యుల్లో 33% మంది మహిళలు ఉంటారు. ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళ రిజర్వేషన్ కోటా వాళ్ళది. రిజర్వేషన్కు మించి ఇంకా ఏవైనా పార్టీలు సీట్స్లు ఇస్తే మహిళలకి ఖచ్చితంగా వాళ్ళు అంతకన్నా ఎక్కువే ఉంటారు. సో మరి 2024లో 18వ లోక్సభలో ఎంతమంది మహిళలు మనకున్నారు అని అంటే 74 మంది మహిళలు ఉన్నారు. 74 మంది మహిళలు మనకు ఈ లోక్సభలో ఉన్నారు. అండ్ మరి 2019లో ఎంతమంది ఉండినారంటే 78 మంది తగ్గినారు. సో ఇదే మనకు ఎంసీక్యూస్లో అయితే ఏ విధంగా అడగవచ్చు, కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తారనమాట. 18వ లోక్సభతో పోలిస్తే 17వ లోక్సభలో మహిళల సంఖ్య ఎక్కువ. రివర్స్, 18వ లోక్సభలో పోలిస్తే 17వ లోక్సభలో మహిళల సంఖ్య తక్కువ. 2 సభల్లోనూ సమానంగా ఉన్నారు. ఇట్లా ఇవ్వవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, 17వ లోక్సభలో 78 మంది ఉంటే 18వ లోక్సభలో మనకు 74 మంది మాత్రమే ఉన్నారు. సో పార్టీల వారీగా మనము విశ్లేషిస్తే ఈ మధ్యకాలంలో చాలా డెప్త్గా అడుగుతున్నారు ఎంసీక్యూస్లలో. 14 వేర్వేరు పార్టీల నుంచి మహిళా ఎంపీలు మనకు ఉన్నారు. అంటే లోక్సభలో 74 మంది మహిళలు ఉన్నారు కదా, ఈ మహిళలు 14 పార్టీలకు చెందినవారు. ఏ పార్టీ నుంచి అతి ఎక్కువ మంది ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ నుంచి 31 మంది. మొత్తం 74లో ఈ పార్టీ నుంచి 31 మంది మహిళలు ఉంటే ఆ తర్వాత స్థానం కాంగ్రెస్ది. ఈవెన్ ఇప్పుడు ఎంపీల సంఖ్య ఆధారంగా చూసినా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ 18వ లోక్సభలో. 2వ స్థానంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ 99 మంది ఎంపీలతో. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ చెప్తున్నా. అందులో మహిళలు మనకు 13 మంది ఉన్నారు. రైట్. మరి మొట్టమొదటి లోక్సభ 1952లో మహిళల శాతం వచ్చేసి 4.41%. 2019లో 14.36%. సో ఇప్పుడు చూడండి, 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
భారతదేశంలో మహిళా సాధికారత ఏ విధంగా సాధించవద్దని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. మొదటి లోక్సభలో కేవలం 4.41% ఉన్న మహిళలు 14వ లోక్సభకు వచ్చేసరికి 17వ లోక్సభకు వచ్చేసరికి 14.36% పెరిగారు. అయినా రైట్ ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని అనుకుంటున్న రైట్ ఈ రోజుల్లో కూడా ఇంకా మహిళలు కనీసం 15% కూడా దాటలేదు అని చెప్పి మనము రాసుకోవచ్చు. అంటే నేను జస్ట్ కంటెక్స్చువల్గా చెప్పినాను, ఇంకా మంచి ఫ్రేజెస్ యూజ్ చేసి కూడా మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 2019లో 14.36%. అదే మనం MCQస్లో అడిగితే ఇప్పటి వరకు జరిగిన లోక్సభలో ఏ లోక్సభలో గరిష్టంగా మహిళలు ఉన్నారు అంటే మనకు 17వ లోక్సభలో రీసెంట్గా రద్దయిన లోక్సభలో గరిష్ట స్థాయిలో మహిళలు ఉన్నారు. ఎంతమంది అంటే 78 మంది. రైట్. మరి ఇప్పుడు 18వ లోక్సభలో ఎంతమంది అంటే కేవలం మనకు 74 మందే ఉన్నారు. గతంతో పోలిస్తే తక్కువే ఉన్నారు కదా. సో గతంతో పోలిస్తే మనకు తక్కువే ఉన్నారు. మరి కొత్త వారిని చూస్తే ఎన్నికైన 74 మంది మహిళల్లో 43 మొదటిసారిగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు. రైట్. సో ఈ డేటా అంతా మనకు అన్ని పత్రికలు అండ్ లోక్సభకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లలో వచ్చింది కాబట్టి ఏ కోణం నుంచి అయినా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. సో 18వ లోక్సభలో మొత్తం మహిళలు ఎంతమంది, మొదటిసారి ఎన్నికైన మహిళలు ఎంతమంది, లేదా కింది వన్లో సరైనవేవని ఈ ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేస్తారు కాబట్టి ఆస్పిరెంట్స్ వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే MCQs రాయబోతున్నారో. ఎందుకనంటే మనకు తెలంగాణలో గ్రూప్ 2 పాలిటీ 50 మార్కులకు ఉంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 75 మార్కులకు ఉన్నది కాబట్టి కరెంట్ రెలవెన్స్ ఉండే పాలిటీ అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం 74 మందిలో 43 మంది మొదటిసారి ఎంపికైన వాళ్ళు ఉన్నారు. సో సగటు వయస్సు తీసుకుంటే మాత్రం మనము 50 సంవత్సరాలు, మొత్తం సభా వయస్సు 56 కంటే తక్కువ, అంటే రీజనబుల్గా మనకు మిడిల్ ఏజ్ కంటే తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. రైట్. మిడిల్ ఏజ్ సుమారుగా అనుకోవచ్చు. మరి ఇతర దేశాలతో మనం గాన పోలిస్తే మహిళా ప్రాతినిధ్యం విషయంలో భారత్ అనేక దేశాల కంటే వెనుకబడింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా, UK, US వంటి దేశాలతో మహిళా ఎంపీల శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. అక్కడ రువాండాలో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దక్షిణాఫ్రికాలో 46% మంది మహిళలు, UKలో 30%, అమెరికాలో 29% మంది ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు దాదాపు 13%కి తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు. రైట్. అండ్ మరి మహిళా ప్రాతినిధ్యం పెంచాలంటే ఏం చేయాలి? సో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం 33% రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి ఆ అంశం ఆధారంగా రాయాల్సి ఉంటుంది. సో ఇది రిజర్వేషన్ లేనప్పుడు రాసిన ఆర్టికల్ కాబట్టి ప్రాతినిధ్యం ఏ విధంగా పెంచాలి, సో ఓకే అట్లాంటి అంశాలు ఉన్నాయి. బట్ మనం ఇన్ రియాలిటీ ఆలోచించాలి అని అంటే వాస్తవికత ఆలోచించాలంటే 33% రిజర్వేషన్ వచ్చింది. అయితే ఏం చేయాలి? అక్కడ 33% రిజర్వేషన్ వచ్చి ఆ మేరకు ఎంపీలు వస్తారు. అలా వచ్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో మహిళా సాధికారత సాధిస్తామని కాదు. నిజానికి వారికి వారే నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండాలి, వారికి వారే రైట్ క్రియాశీలకంగా పనిచేయగలగాలి. అప్పుడే ఈ రిజర్వేషన్లకు అర్థం ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మనకు ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. సో ఎవరు విడుదల చేశారంటే ప్రపంచ బ్యాంక్. అది విడుదల చేసి మనకు జూన్ మంత్లోనే రిలీజ్ చేసింది. అంత పాతదేం చెప్పడం లేదు నేను. సో ఆ జూన్ మంత్లో ఏ అంశంపై నివేదిక ఇచ్చింది అని అంటే గ్రామీణ ప్రజాస్వామ్య వ్యవస్థలపైన, అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకొచ్చిన ప్రజాస్వామ్య వ్యవస్థలపైన ఆ నివేదిక ఉన్నది. సో మరి ఏం చెప్పింది అంటే 2,50,000 గ్రామీణ ప్రజాస్వామ్య వ్యవస్థలు భారతదేశంలో ఉన్నాయని చెప్పి ఆ సమీక్ష ఆ రిపోర్టుకు పేరు కూడా ఉన్నది. 2,50,000 ప్రజాస్వామ్య వ్యవస్థలు అంటే గ్రామ పంచాయతీల్లో ఏర్పడిన ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అన్నమాట అవన్నీ. సో ఏం చెప్పింది? దాదాపుగా 21 రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ ఉన్నది. రిజర్వేషన్ ఉన్నమాట వాస్తవమే, 100% ఉన్నది. కానీ 100% అంటే 50% రిజర్వేషన్ 100% అమలవుతుంది అని చెప్తున్నాను. అయితే రిజర్వేషన్ అమలవుతున్న చాలా సందర్భాల్లో ఎవరైతే మహిళలు ఎన్నికైనారో సర్పంచ్గా కానీ ఇతర పదవుల్లో ఎన్నికైనప్పటికీ నిర్ణయాధికారం మాత్రం వాళ్ళకి లేదు. సో ఎయిదర్ వాళ్ళ ఫాదర్ కానీ, హస్బెండ్ కానీ, బ్రదర్ కానీ, మరొకరు కానీ రైట్ వాళ్ళు అసలైన అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇది చాలా రాష్ట్రాల్లో సమస్యగా ఉన్నది. ఇలా రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏముంది? నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్ళకి ఇవ్వాలి. సాధికారత అంటే అది, అంతేగాని
రిజర్వేషన్ అని పేరు చెప్పి పేరుకు మాత్రమే వాళ్ళ నా కుర్చీలలో కూర్చోబెట్టి పెత్తనం మరొకరు చలాయిస్తున్నప్పుడు రిజర్వేషన్ అర్థం అనేది ఉండదు అని చెప్పి మనకు స్పష్టంగా పేర్కొంది. సో ఇప్పుడు మనం అదే విధంగా రాయాల్సి ఉంటుంది. 33% రిజర్వేషన్ ఇచ్చినాం, ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పటికే ఎన్నోసార్లు చట్టసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టినారు, అయితే కార్యరూపం దాల్చలేదు. సో 106వ రాజ్యాంగ సవరణ చట్టం రూపంలో 33% మంది మహిళలు మనకు చట్టసభల్లో కాలు మోపనున్నారు. అయితే వీళ్ళు నిజమైన సాధికారత సాధించే వారైతే ఖచ్చితంగా మన ప్రయోజనాలు దీనివల్ల ఆయా భారతదేశంలో ఇదిగాన నిజంగా వాళ్ళు అధికారం చెలాయించగలిగే స్థితిలో ఉంటే ఖచ్చితంగా లింగ సమానత్వం సాధించే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 74 మంది మహిళలు. సో మనకు 18 లోక్సభలో 17లో 74 మంది మహిళలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనకు ఎందుకు వార్తల్లో ఉన్నదంటే, సో ఇప్పుడు మనకు 18వ లోక్సభ కొలువు తీరింది అండ్ మొదటి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించినారు. సో అదనంగా 3 కోట్ల మేర గ్రామీణ పట్టణ గృహాలను నిర్మించాలన్న లక్ష్యాన్ని మొదటి క్యాబినెట్ సమావేశంలోనే తీసుకున్నారన్నమాట. రైట్, అడగవచ్చు 18వ లోక్సభ ఏర్పాటైన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో కింది వాన్లో ఏ అంశాన్ని చర్చించారు అని చెప్పి అడగవచ్చు. సో ఏం అంశం అది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మరి ఈ పథకం మనకు ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతారు. 2015-16లో ప్రారంభమైంది. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన యు అని ఉంటుంది, ఆర్ అని ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్. సో పేరే చెప్తుంది కదా, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించడం, ఎట్ ద సేమ్ టైం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించడం. సో 2 రకాలుగా మనకు ఉంటుంది. మరి అర్హులైన గ్రామీణ పట్టణ కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలతో కూడిన నివాసాలను నిర్మించుకోవడం దీని ప్రధాన లక్ష్యం అన్నమాట. మరి గృహ నిర్మాణానికే పరిమితం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలతో దీన్ని అనుసంధానం చేసినారు. లైక్ ఉదాహరణకు స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ గృహాల్లో టాయిలెట్స్ నిర్మిస్తారు కంపల్సరీగా. ఎట్ ద సేమ్ టైం ఎల్పిజి కనెక్షన్స్ మనకు పథకాలు కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఎల్పిజి కనెక్షన్స్ దేశవ్యాప్తంగా 8 కోట్ల గృహాలకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం. మరి ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడము అనంటే ఉజాలా అనే పథకం, అది ఉజాలా అనే పథకంలో భాగంగా ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుంది? పర్యావరణం బాగుంటుంది, కాలుష్యం అనేది తగ్గుతుంది, అదేవిధంగా మహిళల ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది. అదేవిధంగా విద్యుత్ కనెక్షన్స్ ఇలాంటి అన్నీ కూడా కుళాయి అంటే మంచినీటి సరఫరా అన్నమాట. సో మనకు హర్ ఘర్ జల్ సాధించాలి 2019లో ఒక పథకం ప్రారంభమైంది. ఏంటి ఆ పథకం అంటే 2024 నాటికి, అంటే ఈ సంవత్సరం నాటికి అన్ని గృహ సముదాయాలకు సురక్షితమైన మంచినీరును కుళాయిల ద్వారా అందించడం అన్నమాట. సో మనకు జూన్ 9న తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనకు కింది బాన్లో సరైనదేదని వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇది కూడా ఉన్నది. సో 2019లో హర్ ఘర్ జల్ స్టార్ట్ అయిందని చెప్పి వాస్తవం. హర్ ఘర్ జల్ ప్రారంభమైంది మనకు. అంటే కేవలం ఇళ్లను నిర్మించడం, సో గదులు నిర్మించడం వరకే పరిమితం కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న వేరువేరు పథకాలన్నింటినీ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు, అంటే సమీకృతం చేశారనమాట. సో మరి హర్ ఘర్ జల్ పథకం సందర్భంగా వచ్చింది కాబట్టి కొన్ని కరెంట్ ఇష్యూస్ చెప్తాను నేను మీకు. హర్ ఘర్ జల్లో భాగంగా సర్టిఫికేషన్, అన్ని ఇళ్లకు నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా గోవా సర్టిఫికేట్ అందుకున్నది. అండ్ అదేవిధంగా ఈ సర్టిఫికేట్ను పొందిన మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నమాట. సో ఇవి మనకు ఎప్పుడైనా అడిగే అవకాశం ఉన్నది. సో ఇది మనకు ఈ అంశానికి సంబంధించిన వివరణ. సో అర్బన్ రూరల్ సంబంధించిన గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిషన్ కర్మయోగి. సో మరి మిషన్ కర్మయోగి ఏంటి అని అంటే సివిల్ సర్వెంట్లకు లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఇచ్చే శిక్షణ. ఎందుకనంటే ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పుడు సాంకేతిక పరిజ్ఞానం తర్వాత కాలంలో మారుతూ ఉంటుంది. సో అలా వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మిషన్ కర్మయోగి అని చెప్పి తీసుకొని వచ్చినారు. మరి ఈ పథకానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ కూడా సహాయం చేస్తూ ఉన్నది. సో మిషన్ కర్మయోగి మనకి ఇటీవల వార్తల్లో ఉంది. దేనికి సంబంధించింది, ఎవరికి ఇస్తారు ఈ ట్రైనింగ్ అని అంటే ఉద్యోగస్తులకు, ఆల్రెడీ ఉన్న ఉద్యోగస్తులకు ఈ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం అది. సో మరి మిషన్ కర్మయోగి డిజిటల్ ట్రైనింగ్ కోర్సులు,
ఈజీ ఓటీ, ఓకే, కర్మయోగి ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్ ద్వారా భారతదేశంలో సివిల్ సర్వెంట్లు పౌర కేంద్రీకృత లైక్ పౌర కేంద్రీకృత అనంటే ప్రజలకు సేవ చేసేలా సిటిజన్ సెంట్రిక్గా ఉండాలి. ప్రభుత్వం ఏం చేసినా సరే పౌరుడికి ఏ విధంగా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అని తెలియజేయడమే పౌర కేంద్రీకృతంగా చెప్పుకోవచ్చు. సో ఇందులో సామర్థ్యాన్ని నిర్మిస్తారు. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి? సామర్థ్యాన్ని నిర్మిస్తారు. అండ్ అదేవిధంగా పిఎం గతిశక్తి. సో మరి రైట్, ఈ పిఎం గతిశక్తి కూడా ఈ మిషన్ కర్మయోగిలో భాగంగా అధికారులను అప్రమత్తం చేస్తారు. గతిశక్తి అంటే ఏంటి అని అంటే 16 మంత్రిత్వ శాఖలను ఏకీకృతం చేసిన పథకం అది. ప్రధానమంత్రి గతిశక్తి యోజన అంటారు. సో యాక్చువల్గా గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు గవర్నెన్స్ అనే భాగంలో దీన్ని మనం లైక్ చర్చించుకోవచ్చు అనమాట. గతిశక్తి వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి. సో మనకు ముఖ్యంగా భారతదేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. లాజిస్టిక్స్ అంటే ప్రయాణ ఖర్చులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్కి తీరం లేదు. హైదరాబాద్ నుంచి ఏదైనా ఒక పెద్ద వస్తువును జపాన్కి పంపించాలి, జపాన్ నుంచి ఒక వస్తువును హైదరాబాద్ తీసుకురావాలి. ఏంటి మార్గం? హైదరాబాద్లో సముద్రం లేదు కాబట్టి విశాఖపట్నం కానీ కోల్కతా కానీ తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్ కానీ ఇతర వాహనాల ద్వారా కానీ తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఈ వాహనాల ద్వారా తీసుకురావడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. సో వేగంగా వెళ్ళగలగాలి. సో ఆ లాజిస్టిక్ కాస్ట్ ఏదైతే ఉన్నదో తగ్గాలి. సో ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా లాజిస్టిక్స్ ఖర్చు భారతదేశంలో ఉంటుంది. సుమారుగా 15 నుంచి 20% మేర ఉంటుంది. మొత్తం జీడిపిలో లాజిస్టిక్స్ వ్యయం 15 to 20% ఉంటుంది. ఇదిగాన మనం తగ్గించగలిగితే చాలా మెరుగైన ఓకే ఫలితాలు రాబడచ్చు. మరింత జీడిపి మనకు పెరుగుతుంది. అందుకని 16 మంత్రిత్వ శాఖలతో దీన్ని సమీకృతం చేస్తూ తీసుకొని వచ్చినారు. సో ఆ విధంగా ఇలాంటి పథకాలు వచ్చినప్పుడల్లా అధికారులను ఆ విధంగా దానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేయడం అన్నమాట. మరి గతిశక్తికి సంబంధించిన ఒక యూనివర్సిటీని కూడా గుజరాత్లోని వడోదరాలో ఎస్టాబ్లిష్ చేసినారు. అండ్ అంతేకాదు గతిశక్తి చైర్ అంటే రీసెర్చ్ సెంటర్ మనకు షిల్లాంగ్, మేఘాలయలోని షిల్లాంగ్లో ఏర్పాటు చేసినారు. రైట్. అండ్ ఈ గతిశక్తిలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 35 అంతర్జాతీయ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 35. అందులో మొట్టమొదటి లాజిస్టిక్స్ పార్క్ మనకు అస్సాంలో వచ్చింది. అదేవిధంగా డిఫెన్స్ కారిడార్స్, 2 డిఫెన్స్ కారిడార్స్ కూడా రాబోతున్నాయి గతిశక్తి యోజనలో భాగంగా. ఒకటి ఉత్తరప్రదేశ్లో, ఒకటి తమిళనాడులో. సో నేను చెప్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ లేవు కాబట్టి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఈ విధంగా మనకు గతిశక్తి యోజనకు సంబంధించి అంటే ఇందులో ఉండే పాయింట్స్ ఎట్లాగో మీరు చదువుకుంటారో, లేనివి చెప్పడం వల్ల మీరు ఆ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంటెన్షన్ అదే అన్నమాట మనకు. రైట్. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ఇష్యూని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. సహకార సంఘాలు సమాచార హక్కు పరిధిలోకి రావు. సో ఇది అంశం. సో చాలా ముఖ్యమైనది. మరి అసలు సహకార సంఘాలు అనేవి భారత రాజ్యాంగంలో ఉన్నాయా అంటే ఉన్నాయి. సో ఏ జాబితాలో ఉన్నాయంటే రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. అయితే బహుళ రాష్ట్రాలు, సో మళ్ళీ ఏం చెప్తున్నాను, బహుళ రాష్ట్రాలు మల్టీ స్టేట్స్ అయితే అది మనకు కేంద్ర జాబితాలో ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రానికి మించి మనకు ఈ సహకార వ్యవస్థలు గాన మోర్ దాన్ 1 స్టేట్ ఉంటే అప్పుడు అది మల్టీ స్టేట్ కోఆపరేటివ్, అది మనకు కేంద్ర జాబితా ఎంట్రీ నెంబర్ 44లో ఉంటుంది. మిగతాది మనకు రాష్ట్ర జాబితాలోనే ఉంటుందన్నమాట. మరి ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ప్రాథమిక హక్కు. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుగా మార్చినారు. రైట్. సో చాలా ఇంపార్టెంట్. సో 19 ఆర్టికల్లో చేర్చినారు. ఎట్ ద సేమ్ టైం డిపిఎస్పి 43(b)లో కూడా చేర్చినారు. ఈ విధంగా మనకు సహకార వ్యవస్థలు వచ్చినప్పుడల్లా ఈ అంశాలను చదవాలి. భారతదేశంలో స్వాతంత్రానికి ముందే ఈ సహకార వ్యవస్థ అనేది ప్రారంభమైంది 1905లోనే. ఈ ప్రపంచవ్యాప్తంగా సహకార రంగ పితామహుడిగా ఓవెన్ అనే వ్యక్తిని చెప్తారన్నమాట. మరి ఇప్పుడు అంశం ఏంటి అని అంటే ఈ సహకార సంఘాలు అనేవి సమాచార హక్కు చట్టం లోపలికి రావు, ఆ పరిధిలోకి రావు. అంటే సహకార వ్యవస్థల గురించి నువ్వు ఏ సమాచారం కంటే ఆ సమాచారం సేకరించేందుకు వీలు కాదు. సో ఆ విషయాన్ని మనకు మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ మనకు ఈ సమాచార హక్కు చట్టం అన్నది వార్తల్లోకి వచ్చింది కాబట్టి కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఇటీవలి కాలంలో ఎంపీ లాట్స్కి సంబంధించి కూడా ఒక కేసు వచ్చింది. ఎంపీ లాట్స్ అంటే మీకు తెలిసిందే కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని అంటాం.
ఈ ఎంపీ లాట్స్ పథకం కూడా ఆర్టీఏ పరిధిలోకి రావు అని చెప్పింది. రైట్. సో ఇక్కడ ఇంకోటి కూడా నేను మీకు అంశం చెప్తాను. సెర్ట్ అని చెప్పి ఒకటి ఉన్నది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ రంగం అన్నది పూర్తి స్థాయిలో సమాచార హక్కు పరిధిలోకి రాదు. మీరు రక్షణ రంగ రహస్యాలన్నీ తెలుసుకోలేరు సమాచార హక్కు చట్టం ద్వారా, ఎందుకంటే దేశ భద్రతకు అది ముప్పు కలిగిస్తుంది కాబట్టి మొత్తంగా మీరు తీసుకోలేరు. సో అదేవిధంగా సెర్ట్ అనే ఒక వ్యవస్థ ఉన్నది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పి. ఈ సెర్ట్ ఏం చేస్తుంది, మనకు ఏ విధంగా అయితే దేశాన్ని సైనికులు రక్షిస్తున్నారో భారతదేశంలో కంప్యూటర్ వ్యవస్థలను సెర్ట్ రక్షిస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా ఇది కూడా భారతకు సైనికుల్లాగానే పనిచేస్తుంది. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్లోకి వైరస్ చొప్పించినారనుకోండి, మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. లేదు అనంటే మన అణు వ్యవస్థల్లోకి ప్రవేశించారనుకోండి, మన అణురహస్యాలన్నీ పూర్తిగా మనం కోల్పోతాం. ఇస్రో వ్యవస్థలోకి వచ్చిందనుకోండి, మన శాటిలైట్ వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. సో దేశానికి సైనికుడు ఎంత అవసరమో కంప్యూటర్ వైరస్ నుంచి కాపాడే వ్యవస్థలు అంతే అవసరం. ఆ బాధ్యత నిర్వహిస్తున్నది సెర్ట్. అయితే ఈ సెర్ట్ నుంచి కూడా సమాచార హక్కు ద్వారా కొంతమంది రహస్యాలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సెర్ట్ను సమాచార హక్కు చట్టం పరిధి నుంచి తప్పించినారు. రైట్. అండ్ అదేవిధంగా మనకు ఇంకొక అంశం కూడా చెప్తాను. సిబిఐ ఉన్నది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం 1963-64లో ఏర్పాటైన వ్యవస్థ ఇది. అయితే ఈ సిబిఐ పూర్తిగా సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపును కలిగి లేదు అని చెప్పి మనకు ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. రైట్. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పటిదాకా చెప్పిందంతా సమ్మప్ చేస్తాను. ఈ అంశానికి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు అని చెప్పి మనకు సహకార సంఘాలు రావు అని చెప్పినారు, సెర్ట్ను మినహాయించినారు, ఎంపీ లాట్స్ కూడా రాదు. రైట్. ఇది మనకు 3 అంశాలు. నెక్స్ట్ ఇంకొక అంశం అంటే సిబిఐ సమాచార హక్కు చట్టం నుంచి పూర్తి మినహాయింపును కలిగి లేదు అని చెప్పి మరొకటి కూడా చెప్పినారు. సో అది ఈ వార్తాంశానికి సంబంధించింది. రైట్. అండ్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, మొత్తం ఒక్కరోజులో కాకుండా. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మరికొన్ని అంశాలను అమిగోస్ ఐఏఎస్ మీకు అందిస్తుంది. సో దయచేసి వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.